ఏపీకి కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీరబ్ 1987 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు నీరబ్ కుమార్. గతంలో చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు నీరబ్ కుమార్ ప్రసాద్. ప్రస్తుతం అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు నీరబ్ కుమార్. ఇదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్డేట్స్ ఏంటి? ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్ కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి అయిన ఈయన ప్రస్తుతం అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కీలక శాఖలకు పనిచేయడం జరిగింది. ఆయన ముఖ్య కార్యదర్శిగా కూడా చేశారు. అటవీ పర్యావరణ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ప్రస్తుతం. ఈ జవహర్ రెడ్డి నిన్నటి నుంచి సెలవుల్లోకి వెళ్లడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన సచివాలయంలో తన బాధ్యతలు స్వీకరిస్తాడు. సీఎస్ జవహర్ రెడ్డి మీద పూర్తి అసంతృప్తితో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన సెలవులోనికి వెళ్లవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇచ్చినటువంటి ఆదేశాల్లోనే ఆ విషయం స్పష్టం చేయడం జరిగింది. అయితే బదిలీ చేసింది కానీ ఎక్కడే కానీ జవహర్ రెడ్డికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో జవహర్ రెడ్డి ఈ నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన అప్పటి వరకు ఏ పోస్ట్ లో కూడా ఆయనకు జాయిన్ అయ్యే అవకాశం లేదని చెప్పచ్చు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి మరొక పోస్ట్ లో జాయిన్ అయ్యి రిటైర్ కావడానికి ఇష్టపడరు. కాబట్టి ఆయనను తెలుగులోనే ఉండే అవకాశం ఉందని చెప్పచ్చు. మొదటి నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని, ఎన్నికల సమయంలో తమను బాగా ఇబ్బంది పెట్టాడని, ప్రధానంగా ఏవైతే లబ్ధిదారులకు పెన్షన్ వస్తుందో ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే కనుక ఇటువంటి ఇబ్బందులు ఆ పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరూ కూడాను గురవుతారని చెప్పేసి ఒక సందేశం పంపే ప్రయత్నం చేశానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తనను కలిసి ఆ బొకే ఇచ్చి విషయం చెప్పేందుకు వచ్చినటువంటి జవహర్ రెడ్డి పట్ల కూడా ఆయన విముఖతగానే ఉన్నారు. సరిగా మాట్లాడకపోవడం అయితేనేమి, సరిగా రిసీవ్ చేసుకోకపోవడం అయితేనేమి, అక్కడ ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో జవహర్ రెడ్డి బొకే ఇచ్చేసి రావడం జరిగింది. ఆ తర్వాత అందరూ ఊహించినట్లుగానే ఆయనను పక్కన పెట్టడం జరిగింది. జవహర్ రెడ్డి చేతుల మీదుగా తను ప్రమాణ స్వీకారం చేయడం ఏమాత్రము ఆ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరగడం ఇష్టమైనటువంటి చంద్రబాబు నాయుడు ఆయనను సెలవు మీద వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ మేరకు జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళాడు. ఆయన స్థానంలో ఈ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈయననే కొనసాగిస్తాడా లేకుంటే మరొకరికి ఏమైనా అవకాశం ఇస్తారని వేచి చూడాల్సి ఉంది. అయితే కనుక ఈయననే కొనసాగిస్తే అవకాశాలు మటుకు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అలాగే విజయ్ చంద్రన్, ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కదా ప్రభుత్వం. ఈయన ఎప్పటి నుంచి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది? ఇప్పుడు రాబోయే గవర్నమెంట్ లో ఈయన పాత్ర ఎలా ఉండబోతోంది? ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ సెక్రటరియట్ లో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈయన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాలన్నింటినీ కూడాను ఈయన నిర్వహించనున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3 పేర్లు సెలెక్ట్ చేసి పంపాల్సి ఉంటుంది. ఆ 3 పేర్లలో ఎవరు సెలెక్ట్ అయితే కనుక వారిని చీఫ్ సెక్రటరీగా కొనసాగిస్తారు. అయితే ఈయననే అవకాశం ఉందని అందరూ భావిస్తా ఉన్నారు. అలాగే విజయ్ చంద్రన్, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన పాత్ర ఎలా ఉందంటే ఏ శాఖల్లో ఎక్స్పీరియన్స్ ఉందని చూసుకోవచ్చు మనం? ఈయన 1987 బ్యాచ్ కి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి. గతంలో ఈయనకి అంటే సీనియారిటీ లిస్ట్ లో చూస్తే కనుక ఈయన చాలా ముందున్నారని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో ఈయనకు వస్తుందని చెప్పేసి అంటే గతంలో జవహర్ రెడ్డికి వచ్చేటువంటి టైంలో ఈయనకు కూడా జాబితాలు ఉన్నాడని చెప్పచ్చు. అయితే జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు కావడంతో ఆ పదవి ఆయన్నే వరించింది. అయితే ఈయన చంద్రబాబు నాయుడు హయాంలో కీలక శాఖలు చేసిన నేపథ్యంలో ఈయన యొక్క పనితీరు గుర్తించిన చంద్రబాబు నాయుడుకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.